హలో ఫ్రెండ్, దిస్ ఈజ్ వీణా. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసరికి వెన్స్డే మార్నింగ్ వ్లాగ్. ఇప్పుడు వచ్చేసి మాకు టైం అవుతుంది, మార్నింగ్ 11 అలా అవుతుంది. సో ఈ లాక్డౌన్లో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో మేము వచ్చేసి గ్రోసరీస్ కోసం వెళ్తున్నాము. అదేంటి లాక్డౌన్లో ఎలా అనుకుంటారేమో, ఇక్కడైతే కంప్లీట్ లాక్డౌన్ అయితే లేదు, జస్ట్ పార్షియల్ లాక్డౌన్ అనమాట. సో ఇలాంటివి వెళ్ళొచ్చు, బయట తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. బట్ మేమైతే 10 days 15 daysకి ఒకసారి ఇలా గ్రాసరీస్ కోసం వెళ్తున్నాము. ఈ మిల్క్ అలానే కర్డ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి 1 week 15 days కన్నా ఎక్కువ ఉండవు కదా తెచ్చుకున్నా. సో కొన్ని కోసం అయితే ఇంకా తప్పక వెళ్ళాల్సి వస్తుంది. బట్ మా ప్రికాషన్స్ అయితే మేము తీసుకుంటున్నాము. సో మా వల్ల పక్క వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వచ్చేసి మాస్క్ వేసుకుంటున్నాము. సో అలానే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. సో నా వ్లాగ్స్ అన్నీ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను ఎక్కువ గ్రాసరీ షాపింగ్కి వచ్చేది ఇక్కడ ఉదయ సూపర్ మార్కెట్కి. సో ఇప్పుడు కూడా అక్కడికే వెళ్తున్నాము. మెయిన్ మాకు రైస్ బ్యాగ్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది బాస్మతి రైసే తింటారు, అంటే బిర్యానీ రైస్, నార్మల్ రైస్ అనేవి దొరకవు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు దొరకట్లేదు. ఇప్పుడు ఏదో ఒక రైస్ దొరికితే చాలు అని బయలుదేరాం తెచ్చుకుందామని చెప్పి. బట్ పార్కింగ్ మనకి ఫ్రంట్ సైడ్ ఉండదు ఎక్కువ. సో అందుకని ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. సో ఇది చూసిన తర్వాత నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా, ఈవెన్ లాక్డౌన్ టైంలో వచ్చినా కూడా ఫుల్గా ఉండే వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి. బట్ ఇప్పుడైతే లేవు. సో లోపల క్రౌడ్ కూడా తక్కువే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మాస్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మా దగ్గర అయితే మాస్కులు ఉన్నాయి, కానీ బట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో యూజ్ చేయవచ్చు కదా అని చెప్పేసి అవి యూజ్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే అంత సిచ్యువేషన్ వరస్ట్గా లేదు కాబట్టి ఇలా నాప్కిన్తో చేసినవి యూజ్ చేస్తున్నాను. సో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. సో సోషల్ మీడియాలో అలా చూసారు కదా, సేమ్ అదే ప్రాసెస్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ నేను వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ యూజ్ చేస్తున్నారు కదా. సో నేను ఆ రబ్బర్ బ్యాండ్స్ ప్లేస్లో నా దగ్గర ఉలెన్ థ్రెడ్ ఉంది. సో అది యూజ్ చేస్తున్నాను నేను. ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఫస్ట్ ఇయర్ పెయిన్ రావట్లేదు. సో మెయిన్ మనకి కంఫర్టబుల్ ముఖ్యం కదా. సో అది చూసారు కదా, చాలా బాగుంది. సో ఇయర్కి స్ట్రెస్ కూడా పడట్లేదు. అదే రబ్బర్ బ్యాండ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ చెవులు ముందుకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది, పెయిన్ కూడా వస్తుంది. సో ఇది ఇంతకుముందు అయితే నేను ఈ క్లాత్తోనే నేను చేశాను మాస్కులు. అవి మా హస్బెండ్ పెట్టుకున్నారు. ఒకరు మాస్కులు ఒకరు యూజ్ చేయకూడదు కదా. సో అందుకని నేను ఇలా నాప్కిన్తో చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు శానిటైజర్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో షాప్లో ఎంట్రన్స్ అవే ముందు మనం హ్యాండ్ శానిటైజ్ చేసుకొని వెళ్ళాలి. అలానే మనకి ట్రాలీస్ కానీ బాస్కెట్ కానీ కావాలంటే సో వాళ్ళకి చెప్తే ఇలా యాంటీ బ్యాక్టీరియల్తో వైప్ చేసి మనకి ఇస్తారు. సో ఎందుకంటే ఎవరెవరో పట్టుకుంటారు కదా ట్రాలీస్ కానీ, అవి ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఇలా క్లీన్ చేసుకుంటే చాలా వరకు మనం దాన్ని రెడ్యూస్ చేయొచ్చు కదా. సో ఇక్కడ రెడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, అది పర్సన్ టు పర్సన్ డిస్టెన్స్ అనేది అంత ఉండాలి. సో ఇక్కడ మేము బిల్ వేయించుకుంటున్నాము. సో అక్కడ ఒక అతను ఉన్నారు కదా, 2 meters డిస్టెన్స్లో తను నుంచున్నారు. అలానే బిల్ వేసే వాళ్ళు కూడా వాళ్ళ ఫేస్కి మాస్క్ ఉంటుంది, అలానే హ్యాండ్స్కి వచ్చేసి గ్లౌస్ కూడా వేసుకుంటున్నారు. సో ఇలా వేసుకుంటే చాలా వరకు మనం రిస్క్ అనేది మనం రెడ్యూస్ చేసుకోవచ్చు కదా. అలానే చాలామంది మాస్క్ పెట్టుకొనే వస్తున్నారు, ఎక్కడ ఒక 20% మాత్రమే. ఇక్కడ వచ్చేసి శానిటైజర్స్ ఉన్నాయి, బట్ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంట్లో ఉండే వాళ్ళకి అవసరం లేదు కదా, మేము తీసుకోలేదు. సో అక్కడ మా షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఊల్వర్త్ షాపింగ్ మాల్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మిల్క్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవి ఉంటాయి. సో తీసుకుంటే మళ్ళీ ఒక 15 to 20 days వరకు బయటకు వచ్చే పని ఉండదు కదా. ఇక్కడ కూడా అంతే, మాల్లోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ యూజ్ హ్యాండ్ శానిటైజర్. సో అది చేసుకున్న తర్వాత సో డిస్టెన్స్ అనేది 1.5 to 2 meters ఉండాలి. ప్రతి చోట వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ కూడా అంతే, నీట్గా మార్క్ చేశారు పర్సన్కి. అలానే ట్రాలీస్ క్లీన్ చేస్తున్నారు, ఎంట్రన్స్లో శానిటైజర్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ మేము మాకు కావాల్సినవి తీసుకుంటున్నాము. సో క్రౌడ్ అయితే కొంచెం బాగానే ఉన్నారు. మన తెలుగు గ్రాసరీస్లో స్టోర్స్లో అయితే లేరు, ఇక్కడైతే కొంచెం ఉన్నారు. కానీ అందరూ మాస్కులు వేసుకున్నారు. సో డిస్టెన్స్ ఉంటుంది చక్కగా. సో ఇంకా మేము వచ్చేసి మాకు కావాల్సినవి తీసుకోవడం స్టార్ట్ చేసాము.
సో మాకు కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. సో ఇవన్నీ కార్‌లో పెట్టేసుకొని మళ్ళీ హ్యాండ్ శానిటైజర్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో ఎందుకంటే షాప్‌లో మనం చాలా పట్టుకుంటాం గదా! అలానే వెజిటబుల్స్ అవన్నీ తీసుకుంటాము. అవి ఎవరెవరో టచ్ చేస్తారు కదా! సో మళ్ళీ మనం కార్‌లో అన్నీ పట్టుకుంటాము. అలానే ఇంటికి అలానే వెళ్ళిపోతాం కదా! సో అలా కాకుండా ఇలా మళ్ళీ హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేసుకుంటే బావుంటది. నార్మల్‌గా అయితే అక్కడ లేకపోతే మేము ఒకటి మా దగ్గర ఉంది. సో అది యూజ్ చేసేవాళ్ళం. బట్ అక్కడ ఉంది కదా! సో అదే యూజ్ చేసుకుంటున్నాము. సో మెయిన్‌గా నేను ఈ వీడియో అయితే నార్మల్‌గా తీసే ఉద్దేశం అయితే లేదు. కానీ ఇండియాలో ఉన్న మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు కదా మా గురించి. బయటికి వెళ్తున్నారు అంటే జాగ్రత్తగా ఉండండి, వెళ్ళకండి అలా చెప్తారు కదా! సో నార్మల్‌గా అయితే మేము వెళ్ళం. ఒకవేళ వెళ్ళినా కూడా మేము ఎలా ఉంటున్నాము అనేది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు కొంచెం ఓకే వీళ్ళు బాగున్నారు అని అనుకుంటారు కదా! సో అందుకోసం మెయిన్ ఈ వీడియో తీశాను. సో నేనైతే మినిమమ్ మేము 2 అవర్స్ స్పెండ్ చేశాము. ఈ 2 అవర్స్ మాస్క్ పెట్టుకొని ఉంటే ఎంత కష్టంగానో ఉందో. కానీ ఎవరైతే మన కోసం వర్క్ చేస్తున్నారో డాక్టర్స్ కానీ ఈ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. సో చాలా కష్టపడుతున్నారు మన కోసం. ఇక్కడ వచ్చేసి మేము తెచ్చుకున్న గ్రోసరీస్ అన్నీ ఇలా బాల్కనీలో పట్టేస్తున్నాము. 2 to 3 అవర్స్ అలానే ఉంచేస్తున్నాం వాటిని పట్టుకోకుండా. కొన్ని పాడైపోతాయి అనేవి మాత్రం లోపల పెట్టేసుకున్నాము వాష్ చేసి. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మటన్తో బాగా క్లీన్ చేస్తున్నారనమాట. సో ఫుల్గా దానికి సాల్ట్, పసుపు అవన్నీ వేసి. సో ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా! నేను వచ్చేసి ఇక్కడ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి మటన్ కర్రీకి తన ప్రిపరేషన్స్ తను చేసుకుంటున్నారు. సో ఇక్కడ నేను మీకు ఇవాళ కొబ్బరి అన్నం చూపిస్తాను. సో నార్మల్గా ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లో వచ్చేసి కొంచెం నెయ్యి యాడ్ చేశాను. అలానే కొంచెం నూనె. ఏవైనా బిర్యానీస్ కానీ ఇలా రైస్లో నెయ్యి కొంచెం పడితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా! సో తర్వాత బిర్యానీ మసాలా మొత్తం వేశాను. మా హస్బెండ్ మటన్ క్లీన్ చేసేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నారు. సో దీంట్లో మసాలా తెలుసు కదా, బిర్యానీ ఆకు, అలానే లవంగం, చెక్క, యాలుకలు, షాజీరా అన్నీ వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత కొన్ని కాజు యాడ్ చేశాను. ఇవి తొందరగా మగ్గాలంటే కంపల్సరీగా సాల్ట్ వేయాలి కదా! సాల్ట్ యాడ్ చేశాను. సో చాలా రోజులు అవుతుంది ఈ కోకోనట్ రైస్ చేసి. సో దాంట్లో మటన్ కర్రీ బాగుంటుంది కదా, ఎలానో బయటికి వెళ్ళాం కదా, సో అందుకని మటను, చికెను కావాల్సినవి కూడా తెచ్చేసుకున్నాము. మీకు హలో ఫ్రెష్ నాకు లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, మాకు ఇలా బాక్స్ వెజిటబుల్ బాక్స్ ఫ్రీ వచ్చిందని. దాంట్లో ఈ కోకోనట్ మిల్క్ ఉందన్నమాట. దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇవాళ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఏంటంటే నాకు డౌట్ అనమాట, ఇది క్రీమా మిల్కా అని. దాని మీద మిల్క్ అనే ఉంది. లాస్ట్ టైం ఏం చేశానంటే క్రీమ్ని వచ్చేసి రైస్ చేశాను అనమాట. అస్సలు బాగాలేదు, రైస్ మొత్తం వేస్ట్ అయిపోయింది. అందుకని మళ్ళీ చెక్ చేస్తున్నాను. బట్ స్మెల్ అయితే కోకోనట్ మిల్కే, చాలా బాగుంది ఈసారి. సో ఇది మొత్తం చాలా థిక్గా ఉంది, అందుకని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ రైస్ 1.5 కప్ తీసుకున్నాను. సో కాబట్టి నేను 3.5 వరకు వాటర్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఆ 3.5 వాటర్ ఏమో హాఫ్ ఏమో ఈ మిల్క్ తీసుకున్నాను, హాఫ్ ఏమో ఆ మిల్క్లో వాటర్ యాడ్ చేశాను. ఇంకొక బాక్స్ కూడా ఉంది కోకోనట్ మిల్క్. సో దాంతో ఇంకేమన్నా రెసిపీస్ ప్రిపేర్ చేస్తాను. సో అవి కూడా మీకు షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి ఫ్రై అయిపోతున్నాయి నావి ఆనియన్స్ ఇవి. ఇక్కడ నేను బాస్మతి రైస్ ఆల్రెడీ నేను వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను ఒక 10 minutes. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఆనియన్స్ మరి బాగా ఫ్రై అయిపోతే బాగోవు, కొంచెం ఇట్లా ఉంటేనే నాకు ఇష్టం. సో అందుకని నేను ఇంతవరకు మాత్రం ఫ్రై చేశాను. సో చూసారు కదా, ఇలా మనకి పచ్చివాసన అంతా పోయే వరకు మనం ఆ పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇలా సోక్ చేసుకున్న ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాము. సో ఇవి వచ్చేసి వేసేసుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి మనకి జస్ట్ ఒక 2 to 3 minutes అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
సో ఆనియన్స్ అలానే ఆ మసాలా కొంచెం రైస్కి పట్టేలాగా కొంచెం ఇలా కలుపుకోవాలి. ఎక్కువ కలిపేసామంటే మళ్ళీ రైస్ బ్రేక్ అయిపోతాయి. సో ఇది నేను ఎలా చేసుకుంటాననే చూపిస్తున్నాను. సో నేనేమి పర్ఫెక్ట్ కాదు, నేనేమో సూపర్ కుక్ ఏం కాదు, నేను నార్మల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలా ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకా మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మిల్క్ మొత్తం నేను మెజర్ చేసుకొని ఇలా ఒక బౌల్కి వేసేసుకున్నాను. సో మిల్క్ యాడ్ చేసి జస్ట్ ఒక్కసారి 2 to 3 టైమ్స్ కలపాలి, ఎక్కువ కలపాల్సిన అవసరం ఉండదు. అలానే మెయిన్ వచ్చేసి ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవాలి. సో మొత్తం అయిపోయిన తర్వాత సాల్ట్ వేస్తే బాగోదు కదా. సో ఇలా వాటర్లో ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది. సో యాడ్ చేశాను. ఇక్కడైతే నేను పసుపు యాడ్ చేయలేదు. పసుపు యాడ్ చేస్తే మనకి ఏంటంటే కలర్ పోతుంది, ఆ కొబ్బరి అన్నం టేస్ట్ రాదనమాట. సో కలర్ వైట్గా ఉంటేనే బాగుంటుంది. తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం కొరియాండర్ అలానే ఇక్కడ వచ్చేసి మింట్ లీవ్స్ యాడ్ చేశాను. సో పుదీనా కొత్తిమీర ఉంటే బిర్యానీలోకి బాగుంటుంది కదా. సో అవి కూడా వేసి జస్ట్ ఒక్కసారి అలా కలిపేసేసి ఇంకా మనం మూత పెట్టేసుకోవడమే. సో ఫస్ట్ వరకు హైలో పెట్టాను, ఇంకా తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. హైలో పెట్టేస్తే అడుగు మొత్తం మనకి మాడిపోయినట్లు అయిపోతుంది. సో ఇంకా మేము వచ్చేసి మటన్ కర్రీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాము. ఆనియన్స్ అవి కట్ చేసాము, టమాటోస్, కొత్తిమీర అన్నీ రెడీ చేసుకున్నాము. సో అందరూ చేసుకుంటారు కదా. ఇంతకుముందు ఒకసారి కూడా నేను మటన్ కర్రీ షేర్ చేశాను కదా. సో మళ్ళీ ఏం చూపించట్లేదు. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ లేదు ఇవాళ. లంచ్ కూడా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా, 3 అవుతుంది. ఇప్పుడు తింటున్నాము. సో మేమైతే ఫుల్ హంగ్రీగా ఉన్నాము. సో చూసారు కదా, చాలా బాగా రెడీ అయిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. సో ఆకలి మీద ఉన్నప్పుడు ఏంటంటే మనం తినే ఫుడ్ టేస్ట్ అనేది ఇంకా డబుల్ అయిపోతుంది కదా. సో ఇది కర్రీ కూడా బాగుంది. ఇవాళ కొంచెం ఎక్కువ గ్రేవీగా చేసుకున్నాము. సో ఇక్కడ ఈ ఆస్ట్రేలియాలో మాకు చికెన్ అస్సలు బాగోదు, అంటే నచ్చదు, మన ఇండియాలోలా ఉండదు. కొంచెం మటన్ అయితే బాగుంటుంది. సో ఎక్కువ ఎప్పుడైనా తెచ్చుకుంటే మటనే తెస్తాము చికెన్ కన్నా. సో అయిపోయింది కదా ఎమ్మీ కోకోనట్ రైస్ విత్ మటన్ కర్రీ. సో ఈ డే అనేది మాకు ఇలా అయిపోయింది. ఇలా షాపింగ్కి వెళ్ళాము, ఇలా తిన్నాము, సరిపోయింది. అలానే నేను తెచ్చుకున్న గ్రాసరీస్ అనేది మేము ఎలా క్లీన్ చేసుకొని లోపల పెట్టుకుంటున్నాము అనేది కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మా హస్బెండ్ని అడుగుతున్నాను. సో తన దగ్గర నుంచి నాకు ఎప్పుడు వచ్చే ఒకే ఒక ఆన్సర్ సూపర్ ఉందని చెప్తారు. నేను మళ్ళీ అది మీకు వినిపించడం ఎందుకులే అని చెప్పట్లేదు, బట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సో నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మేము చక్కగా తింటూ మంచిగా ఓల్డ్ సినిమా, మోహన్ బాబు సినిమా వస్తుంది, అప్పు చేసి పప్పు కూడా అనుకుంటా, అది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. సో మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.